హనుమంతుడు ఉంటాడంటే ఎగతాళి చేస్తున్నా, ఎవడో మూర్ఖుడు చేస్తాడు కానీ. అలాగే రాముడు ఏదోనండి ఆ టైంకి నాకు వచ్చింది, ఏదో ఆ సీతారాములు తలుచుకున్నాను, ఏదో ఆ పిల్లాడికి వచ్చిన జ్వరం తగ్గిపోయింది, పరీక్షకి వెళ్ళాడు, పాస్ అయ్యాడు, చూస్తున్నాం కదా. అలాగే వెంకటేశ్వర్లు, అలాగే అమ్మవారు, అలాగే యేసుప్రభు. మరి ఇవన్నీ మనం చూచిన రూపములేనా అంటే చూచిన రూపములే కానీ కంటితో ఒకటే కాదు చూడటం అంటే. కనుక ఎన్ని లక్షణాలు ఉన్నాయి? నామము, రూపము. ఈ రూపం కాక ఇంకా రూపాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఏది ఇప్పుడు మనం చూసినా కంటితో చూసినవి, మానసుతో ఊహించినవి కాక ఇంకా కొన్ని రూపాలు ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. అవి ఏమిటంటే ఉదాహరణకి ఇజ్రాయెల్ వాడు ఎవడి మీద బాంబులు వేసాడు, వాడి తరఫున అమెరికా వాడు స్పీచ్ ఇచ్చాడు. మన మైండ్లో ఈ దేశాలు ఎక్కడున్నాయో తెలియకపోయినా మన ఊళ్ళోనే ఉన్నప్పటికీ ఓ పక్కన ఇజ్రాయెల్, ఓ పక్కన అమెరికా, ఓ పక్కన రష్యా తమాషగా మనం ఏర్పాటు చేసినట్టు సర్దుకుంటాయి మన మైండ్లో ఆ దేశాలన్నీ. ప్రతివాడికి ఒక సొంత అట్లాస్ ఉంటుంది, మనం పుస్తకంలో చూసే అట్లాస్ కాకుండా. అంటే వాడి బుర్రలో అమెరికాకు ఒక స్థానం, వాడి బుర్రలో రష్యాకు ఒక స్థానం, ఇజ్రాయెల్కి ఒక స్థానం, నార్త్ ఇండియాకు ఒక స్థానం, పాకిస్తాన్కి ఒక స్థానం, ఇట్లా ఉంటాయి. దేన్ని బట్టి ఉంటాయి? వాడు ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి, అంతే కదా. ఇవన్నీ కలిపి ఒక ఆకారం రాదు వాడి బుర్రలో, ఇది కూడా ఆకారం. అలాగే మనకి పెళ్లి కాబోయే ముందు వరకు ఓ రకమైన జీవితం ఉంది, జ్ఞాపకం చేసుకోండి. పెళ్లి అయినప్పటి నుంచి ఒక జీవితం, ఉద్యోగంలో చేరాం, ఊరు మారాం, అప్పటి నుంచి ఇంకో జీవితం. ఇట్లా లెక్కేసుకుంటే ఎంతవరకు మనం అనుకున్న జీవితానికి ఒక ఆకారం వస్తుంది మనసులో. అంటే రూపకల్పన వస్తాయి వీటికి. అంటే ది షేప్ ఇన్ విచ్ యువర్ లైఫ్ ఈజ్ మోల్డెడ్. ఇవి ఫిజికల్ షేప్స్ కావు, ఇలాంటివి కోటాను కోట్ల షేపులు ఉన్నాయి మనసులో, చూసారా. అలాగే దేశం అంటే ఏమిటి? లొకేషన్. గుండెకాయ నీరసంగా ఉందిటండి అంటాడు డాక్టర్ కంపౌండర్తో. డాక్టర్కి కంపౌండర్కి కూడాను ఎక్కడ గుర్తొస్తుంది? ఆ పేషెంట్కి ఇక్కడనే గుర్తొస్తుంది కదా, ఇక్కడెక్కడో అని గుర్తురాదు కదా. డాక్టర్ గుండెకాయ అయినప్పుడు డాక్టర్కి కంపౌండర్కి కూడాను గుండెకాయ అనే మాటకి లొకేషన్. అలాగే వాడు ఎవరికో నడుల్లో ఉన్నటువంటి స్లిప్ డిస్క్ అయిందిట అంటాడు. స్లిప్ డిస్క్ అనగానే దానికి ఒక లొకేషను. అలాగే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆత్మ అంటే వాటికి ఒక్కోదానికి ఒక్కో ప్లేస్ లోపల మనం ఎక్కడో లొకేట్ చేస్తాం. కానీ వాటికి లొకేషన్స్ ఉండవు. ఫిజికల్గా ఉన్న వాటికి లొకేషన్స్ ఉంటాయి, కానీ అయినా మనం లొకేట్ చేసుకుంటాం. హృదయం అంటే గుండెకాయ దగ్గర లొకేట్ చేసుకుంటాం. గుండెకాయ కాదండి హృదయం అంటే అందులో ఉన్నటువంటి ఇంకా అపేక్షల్లో ఉన్న భావం అంటే ఇంకొంచెం లోపల లొకేట్ చేసుకుంటాం. ఆత్మట అంటే ఇంకా లోపల అనుకుంటాం. అలా ఇంకా లోపల అని ఉండదు. ఆత్మ అంటే అంతట్లో ఉంటూ ఉంటుంది, కానీ మనకి ఇంకా మరీ లోపల అన్నట్టుగా ఉంటుంది, చాలా ముఖ్యంగా అన్నట్టు. అంటే ఎవడి సంస్కారాన్ని బట్టి దానికి సంబంధించిన విషయాలు ఏమేమి ఎలా అది వరకు ఎరుగునో దాన్ని బట్టి రూపం ఒకటి ఏర్పడుతుంటుంది. క్లియర్గా ఉంది. అంటే ప్రతిరోజు మనకి కొత్తగా ఏర్పడేటువంటి రూపం ఒకటి ఉన్నదే, అది అంతకు ముందు వీడి దగ్గర ఉన్న పాత రూపాలు ఉన్నాయి చూడండి, వాటితో నిర్మాణం చేయబడుతూ ఉంటుందండి. ఎలాగా? ఒక కుర్రాడు చీట్ల పేకతో ఇలా పెట్టి దీని అడుగు నుంచి మళ్ళీ పేక ముక్క పొందుతాడు, గట్టిగా ఖరీదాడు. దీని అడుగు నుంచి కూడా ఈ పేక ముక్కను కొట్టుకొని ఖరీదాడు. అలాగే ఈ అడుగు నుంచి ఇంకోటి నిర్మాణం చేస్తాడు. ఈ మొత్తం ఒకటి భక్తులు నేర్చితే అన్నీ లేస్తాయి. వాడు ఏర్పాటు చేసిన దేనివల్ల వచ్చింది ఇది? పేక ముక్కలైనా వాడు ఇంకా బంకాయ ఏం తెచ్చాడు, ఏం తేలేదు. కానీ వాటిని పేర్పు మనం తాటాకు తాపు అల్లుతాం. దేనివల్ల తాడుతో కొడుతున్నాం? ఆ తాటాకుల్ని పరుగు పేకల వల్ల ఒకదాన్ని ఒకటి నిలుపుకుంటాయి, చూసారా. తాటాకు తాపలో
తాటాకు చాప ఎలా నిలుస్తుంది? తాటాకులు ఒక ఆకు ఇంకో ఆకును నిలబెడితే ఆ ఆకు మళ్ళీ దీన్ని నిలబెడుతుంది. ఏమండి, నవారు మంచం ఉంది, అల్లుతాం. పట్టిలేమో నవారుని నిలబెడుతున్నాం. నవారు ఒకదాన్ని అల్లుకుని నిలువు నవారేమో అడ్డం నవారుని నిలబెడుతుంది, అడ్డం నవారు నిలువు నవారుని నిలబెడుతుంది. ఇందులో ఉన్న అల్లికలు కూడా అంతేగా గుడ్డలో ఉన్నవి. ఇలాగే మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి అభిప్రాయాలు దగ్గరికి వచ్చి నిర్మాణం అవుతుంది కొత్త అభిప్రాయం. ఇలాంటి అభిప్రాయాలు నిర్మాణం అనేది 5వ 6వ వస్తే ఇందులో 1వ 2వ దగ్గరికి వచ్చి కొత్త అభిప్రాయం నిర్మాణం అవుతుంది. ఇలాగా ఉన్న అభిప్రాయాల మీద ఆధారపడి అంటే ఫెమిలియారిటీ అవి ఏ రకంగా ఉన్నాయో, ఏ తరహాలో ఉన్నాయో అలాగే వస్తుంది, ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు హిస్టరీ వాడు ఉన్నాడు అనుకోండి, వాడు దేవతలు రాక్షసులు అనేటువంటి చదివాడు అనుకోండి పురాణంలో. వాడి మైండ్లో ఏముంటుంది? ఇండియా మొత్తానికి ఒక మొలతాడు కట్టినట్టు. రాక్షసులంటే వింధ్యకి దక్షిణంలో ఉన్నటువంటి వాళ్ళు, దేవతలంటే వింధ్యకు ఉత్తరంలో ఉండి ఎక్కడి నుంచో దండయాత్ర ఎత్తిచ్చిన వాళ్ళు. ఇటువంటి విధ బేస్లే సక్కర్లేనటువంటి థీరీస్ ఉంటాయి. అంటే దేవతలంటే ఆ ఉత్తర హిందూస్థానంలో ఉన్నవాళ్ళు, మనుషులు పచ్చగానో తెల్లగానో ఉండేది ఏది పంజాబీసో సింధీసో లాగా, ముక్కు పెద్దదిగా అక్వలైన్ గా ఉన్నటువంటి వాళ్ళు, ఆజాన బాహువులుగా ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం చిరునవ్వుతో ఉన్నటువంటి వాళ్ళు. రాక్షసులంటే ద్రావిడులు అనబడేటువంటి దక్షిణాన ఉన్నవాళ్ళు, పెద్ద ముక్కులుగా ఉన్నవాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు. ఇట్లాంటి అభిప్రాయాలు వాడికి వస్తాయి. ఏది పురాణం రామాయణం చదువుకున్నా, భారతం చదువుకున్నా, భాగవతం చదువుకున్నా వాడు హిస్టరీ తప్ప ఇంకోటి ఎరగనటువంటి కబోది కోర్చి కనుక వాడికి ఎట్లా వస్తాయి అభిప్రాయాలు? రాక్షసులు అనగానే ద్రావిడులు, దేవతలు అనగానే ఆర్యులు వచ్చి ఇంత అన్యాయం చేసి పుస్తకాలు రాశారు చూసా అని వస్తుంది. అలా కాకుండా సంప్రదాయ సిద్ధంగా రామాయణం చదువుకునేటువంటి వాడికి దేవతలు దానవులు అని చెప్పి ఏ పుస్తకం చదువుకున్నా మనలో ఉన్నటువంటి అహింస, సత్యము, అస్థేయము, పరిశుభ్రత మొదలైనటువంటి గుణాలని దేవతలని, ఇతరులను అపకారం చేసే బుద్ధి, ఇతరులను ఎగతాళి చేసేటువంటి బుద్ధి, వాళ్ళు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకునే బుద్ధి మొదలైనటువంటి రాక్షసులన్నీ మనకు చెప్పబడి ఉంది. కనుక సంప్రదాయ సిద్ధంగా గ్రంథం చదువుకునేవాడికి రాక్షసులు అనగానే వాళ్ళు కనిపిస్తారు. అంటే దుర్బుద్ధి మొదలైనటువంటి లక్షణాలు, దుస్సంకల్పాలు కనిపిస్తాయి. దేవతలు అనగానే తెల్లవారుసారి నిద్ర లేవటం, స్నానం చేయటం, మంచి హోమం చేసుకుంటాం, కూర్చుంటాం, జపం చేసుకుంటాం, ఎవరికైనా ఏదైనా కావాలంటే సహాయం చేయటం, అహింస, సత్యం, స్థేయం మొదలైనవి చెప్పారు కదా, అవి వస్తాయి. తర్వాత భూతదయ మొదలైనటువంటివన్నీ. ఇవి అంటే వాడు దేవతలు దానవులు అనే పేర్లు చదువుతుంటే ఆ అర్థాలు వస్తాయి. వీడు దేవతలు దానవులు అనేటువంటి పేరు చదువుతుంటే వీడి అర్థాలు వస్తాయి. ఇంకోటి ఫైలాలజీ వాడు ఉంటాడు అనుకోండి, వాడు చదువుతాడు అనుకోండి. దేవతలు అంటే వాడికి దియోస్ అనే ఒక పదం ఉన్నది, అది ఆకాశం అని అర్థం. అందులో పెడుతున్నటువంటి గోళాలు, గ్రహాలు, వాళ్ళ వెలుగులు. దానం అంటే దాన్ అనేటువంటి ఒక పదం ఉన్నది, అది అడుగున ఉన్నటువంటిది కనుక పాతాళంలో ఉన్నది. ఇట్లా వాడర్థం వాడు చెప్పుకుంటాడు. ఇందులో ఎవడర్థం వాడిదే కానీ ఒకటర్థం ఇంకోటి విన్నా కొత్త వాళ్ళలాగా వింటామే కానీ యాక్సెప్ట్ చేయడం, నోటితో యాక్సెప్ట్ చేయడం, మైండ్తో యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు ఒకరినొకడు నమ్మించి మతం మార్చుకున్నా మనం, నేను మిమ్మల్ని వైష్ణవంలోకి కానీ మీరు నన్ను శైవంలోకి కానీ ఇట్లా ఏదైనా మార్పు ఇట్లాంటివి చేసుకున్నా, లేదా నేను నమ్మింది మీ చేత ఒప్పించినా, ఇవన్నీ చేసినా మీరు ఒప్పుకున్న తర్వాత కూడాను ఇదివరకు మీరు నమ్మింది నమ్ముతూ ఉంటారు కానీ ఈ ఒప్పుకున్నది నమ్మరు. మనం అంతరం అంతే. వన్ హూ ఈజ్ కన్విన్స్డ్ అగెన్స్ట్ హిజ్ విల్ బిలీవ్స్ ది ఓల్డర్ థింగ్స్ స్టిల్ అన్నాడు. అంటే వాళ్ళు గెలిచారట, ఒప్పించారట అంటే ఒప్పించడం వేరు, వాడు నమ్మటం వేరు. మీరు ఒప్పించినా వాడు నమ్మడం, వాడు నమ్మటం చిన్నప్పటి నుంచి ఏది నమ్ముతున్నాడో అదే నమ్ముతాడు. కనుక మనం ప్రతి వాళ్ళకి కూడా ఎవడు ఒప్పుకునేవి, ఎవడు నమ్మేవి చిన్నప్పటి నుంచి వచ్చిన అభిప్రాయాలు. వాటి మీద ఎవడన్నా కాదంటేను, ఎవడన్నా తిడితేను, ఎవడన్నా నిర్లక్ష్యం చేస్తేను, ఎవడన్నా పనికిరానటువంటి రచనలు పేపర్లలో మొదలైనటువంటి రాస్తేను అవి వీడు చదివినప్పుడు వీడు మారతాడా, కానీ దాని మీద రియాక్షన్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు రామాయణం మీద తిడుతూ రామాయణం విశ్వవృక్షం ఉందనుకోండి, మీరు చదివారనుకోండి, అందులో ఉన్నటువంటి విశేషాలు తీసుకున్నారు అంటే మీరు ఇదివరకు రామాయణం మీద మీకున్న అభిప్రాయాలు మారినాయి. చీమ తలకాయ అంతా కూడా మానవ ఎవరికేంది
కానీ ఏం జరిగినాయి, కొంత టెన్షన్ వచ్చి అది ఇది కలిసి మళ్ళీ సర్దుకుని కొత్త ఫారం ఒకటి వచ్చింది మైండ్లో. అంటే ఇంకెవడన్నా ఇలాంటిది అన్నట్టయితే డొక్క చీరేసేయాలని చెప్పి ఒక ఐడియా వచ్చింది, కొత్త ఐడియా వచ్చింది. ఇలాంటి రచనలు చేస్తారా, మనం కూడా 2-3 గ్రంథాలు రాసి అవతల పారేయాలని చెప్పి ఒక అభిప్రాయం హోకులు మనకు వచ్చింది. రాయమనుకోండి, ప్రతివాడికి కొంతమందికి వస్తుంది. కానీ అది వచ్చిందా లేదా, మళ్ళీ ఎవరన్నా ఇట్లాంటి పుస్తకం ఎవరన్నా రాశారా అని అడిగితే ఏమిటో నేను రాద్దాం అనుకున్నాను, ఆ మధ్య మళ్ళీ బయటకు వస్తుంది ఉన్న అభిప్రాయం. అంటే లోపల పుట్టిన అభిప్రాయం మాత్రం ఎన్నడూ చనిపోదు. అది అలాగ శరీరాల్లో జన్మల్లో వస్తూ ఉంటుంది. వీడు చెప్పింది అది ఇందులో ఇలా వస్తున్నటువంటి దాంతో దేశం అంటే ప్రదేశం, నిర్దేశం. అలాగే కాలం అంటే టైము. మా 16 ఏటండి అనేటివి మనకి 16 ఏట ఉన్నటువంటి బుర్రలో ఉంటాయి. జ్ఞాపకం ఉన్నంత జ్ఞాపకం ఉంటుంది. అన్నీ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని అనేస్తాం, మనకి జ్ఞాపకం ఉంటాయి. అలాగే వచ్చే సంవత్సరం అండి అంటాం, నేను జర్మనీ వెళ్ళినప్పుడు అని అంటాం. అంటే మైండ్లో వచ్చే సంవత్సరం జర్మనీ ఇంకా వెళ్ళకపోయినా వచ్చే సంవత్సరం నేను జర్మనీ వెళ్తాను అనేటువంటి జరిగి ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ మైండ్లో పిక్చర్ ఉంటుంది. మనసులో వచ్చే సంవత్సరం నేను విమానం ఎక్కి యూరోప్ వెళ్తాం, వెళితే ఇదివరకు నేను వెళ్ళిన చోట్లు ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళి నేను మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ అభిప్రాయాలు వచ్చి రేపు నేను ఈ మాట వెళ్ళినప్పుడు అంట. అలాగే మీరు ఈ మాట నేను జపాన్ వెళ్ళినప్పుడు అని మీరు అన్నారు అనుకోండి, అంటే మీరు ఇదివరకు వెళ్ళినప్పుడు కాకుండా ఈ మాట వెళ్ళబోయేది కూడా పెడతారు మైండ్లో. ఇట్లాంటివన్నీ పిక్చర్స్ ఉంటాయి. మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ దేశము, కాలము, రూపము, నామము ఇవన్నీ కలిసి మనం ఏమంటాం, ఫారమ్స్ అంటాం. ఇక్కడేమున్నది, ప్రజ్ఞ ఉంది అంటే ఇంకేం లేదు, కాన్షియస్నెస్. దీన్ని లైట్ అంటే వెలుగు అంటాం. ఈ మధ్యన బుద్ధి ఉంది, దీంతో చేయబడి ఉంటాయి. ఇక్కడ మనసులో ఉన్న ఇవన్నీ దేంతో చేయబడి ఉంటాయి, ఆత్మతోనే చేయబడి ఉంటాయి. పత్తితో తప్ప గుడ్డ ఇంకో దాంతో చేయబడి ఉండనట్లు, శుద్ధతో తప్ప చాక్పీస్ ఇంకొక దాంతో చేయబడి ఉండనట్లు, ఆత్మ పదార్థంతోనే మన దేహంలో ఉన్నటువంటి ధాతువులు కానీ, మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, ఉద్దేశాలు కానీ, ఊహలు కానీ, సంకల్పాలు కానీ అన్నీ చేయబడి. కానీ రూపాలేమో ఇక్కడ తయారవుతుంది, రూపాలు లేకుండా ఇక్కడ ఉంటుంది. దీనికి తేడా ఏమిటి, ఇవి చపాతీలు లాంటివి, ఇది గోధుమ పిండి లాంటివి. చూసారా, చపాతీలకి గోధుమ పిండికి తేడా ఏమిటి, తయారు చేసిన చపాతీలో ఒక చపాతీ కొంచెం చిన్నది, ఒక చపాతీ కొంచెం పెద్దది వచ్చిందనుకోండి, అది ఎవరో వాళ్ళు వేసుకుని అదోళ్ళు ఇదోళ్ళు తింటమే కానీ మార్పు చేయడానికి వీల్లేదు. కానీ గోధుమ పిండి దగ్గర ఒక చపాతీ చిన్నది చేయడానికి కానీ, ఒక చపాతీ పెద్దది చేయడానికి కానీ, రెండు సమానం చేయడానికి కానీ మీ సాధనలో ఉన్నాయి. పిండి మీరు వేసి కలుపుతున్నప్పుడు, మీరు ఉండ తీస్తూ ఉన్నప్పుడు ఇది కొంచెం పెద్దదవుతుందని అనుమానం వస్తే కొంచెం తీసేసి చిన్నది చేయొచ్చు, కొంచెం చిన్నదవుతుందని అనుమానం వస్తే కలిపి పెద్దది చేయొచ్చు. కానీ చపాతీ చేసి కాల్చిన తర్వాత కనుక ఇక్కడున్నది చపాతీ చేసి కాల్చి ప్లేట్లో వేసి మీకు అందరికీ వడ్డన చేసినటువంటివి ఇవన్నీ. ఇవి చపాతీ చేసేటువంటి పిండి. ఇంకా ఉండలు కూడా చేయరా ఇక్కడ. చూసారా, మధ్యాహ్న బుద్ధి ఉంది ఎలా ఉంటుంది. తర్వాత 2 చపాతీలు మీ ప్లేట్లో వేసామనుకోండి, అందులో ఒక చపాతీ నాకేస్తే బాగుండేది, మీకు ఇంకా 1000 రూపాయల ఐడియా వచ్చిందనుకోండి, ఆ చపాతీ నాకు వేసారంటాం. వేసుకున్నాక మనం ఏమంటాం, నా చపాతీ అంటాం. మీ ప్లేట్లో వేసిన చపాతీని మీ చపాతీ అంటున్నారు, నా ప్లేట్లో వేసిన చపాతీని నా చపాతీ అంటారు. నా ఇడ్లీ లాక్కుంటున్నాడు వీడంటాడు, కుర్రాడు ఏడుస్తాడు. నా ఇడ్లీ అంటే అర్థం ఏంటి, అంతకుముందు ఎవడి ఇడ్లీ, మినువుల యొక్క ఇడ్లీ. కానీ మినువుల్లో ఇడ్లీ లేదు అసలు. అలాగే ఆత్మలో రూపమును నామము ఇవేమి లేవు. అయితే ఇవి తయారైనటువంటివి, వీటి వైపుకి
అంటుకుంటూ ఉంటే కొంత దూరం బుద్ధి ఇటుపక్క ఉంటుంది, అంటుకోకుండా ఉంటే ఇటుపక్క ఉంటుంది. అంటే వీటి యందు తర్వాత లైకోపోడియం కూడా కావాలంటే అది అయిన తర్వాత కంట్రోల్ కాకపోతే ఇటుపక్క మొగ్గుతూ ఉంటే బుద్ధిలో కూడా కొన్ని కొన్ని ఉంటాయి. అయితే ఇంతకంటే చాలా బాగా ఉంటాయి. ఇక్కడ మనస్సులో ఉన్నటువంటి రూపాలన్నీ కూడాను మనల్ని బంధించేవిగా ఉంటాయి. బుద్ధిలో ఉన్నటువంటి రూపాలు మనల్ని బంధించక్కర్లేకుండా ఉండే రూపాలుగా ఉంటాయి. అంటే ఇక్కడ భార్య భర్త అనే రూపాలు ఉంటాయి. ఇక్కడ ఏదో సీతారాముడు, దశరథుడు, కౌసల్య ఇట్లాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే మీరేమన్నా మోక్షానికి సంబంధించినటువంటి పుస్తకం కానీ చదువుతూ ఉంటే, లేకపోతే అలాంటిది మీరు రాస్తూ ఉంటే దాని కల్పన, దానికి సంబంధించినవన్నీ ఇందులో ఉంటాయి. అలా కాకుండా మనకి సంబంధించినవి మా ఆవిడ, పిల్లలు, తర్వాత మనకి ప్రతిబంధకంగా ఉండేటువంటి, ఆవిడ ప్రతిబంధకంగా ఉండదు, ఆవిడని గురించినటువంటి అభిప్రాయాలు మనకున్నవి ప్రతిబంధకంగా ఉంటాయి. సరిగ్గా ఈవిడ ఏం చేస్తుంది, పరీక్షకి బయలుదేరేది సరిగ్గా 10 minutes ముందు బయలుదేరుతాడు ఒక ప్రొఫెసర్ గారు, ఒక లెక్చరర్ గారు. ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, 10ంటికి ఎగ్జామినేషన్స్ మొదలెడతారు. 10 నిమిషాలు తక్కువ 10ంటికి ఈయన బయలుదేరాడు. బయలుదేరుతూ ఉంటే ఆవిడ ఏం చేసింది, వేడిగా కాఫీ తెచ్చిచ్చింది. ఇప్పుడు ఈయన చాలా కష్టపడతాడు. కష్టపడి ఈయన గురించి చాలా దురభిప్రాయం పెట్టుకుంటాడు. రోజు ఆ టైంకి శనెల్లి ఇట్లా చేస్తుంది అనే బదులు ఈయన నాకు 9:30కో ఎన్నింటికో కాఫీ అని ఒక ముక్క చెప్పేస్తే ఇది ఉండదు. అంటే ఏమిటి, కానీ వీడు ఇంకో రూపాన్ని పెంచుకుంటాడు. తన భార్య అంటే ఏమిటంటే భార్య రూపవతి శత్రువు అన్నట్టుగా ఒక అభిప్రాయం వస్తుంది వాడికి. అంటే పరీక్షకు ఎడుతున్నానంటే ఇంకా ఆవిడ వేడి కాఫీ తెచ్చి ఆ టైంకి ఇస్తుంది. చివరికి 5 నిమిషాలు అక్కడ లేట్ అవుతాడు 2-3 రోజులు. నాకు పరీక్షకి లేట్ అవటమే ఈవిడ ఉద్దేశం అన్నట్టుగా పెట్టుకుంటాడు. కానీ ఆవిడికి తెలియదు. ఇలా వీడు పెట్టుకున్నటువంటి అభిప్రాయాల పేరు సంసారం. ఎలాగే ఏమి పోషించారు ఈ పిల్లలు, ఈవిడ, ఈ సంసారం ఎలాగ, ఇలాంటి అభిప్రాయాలు పెట్టుకుంటారు. వీడు పోషిస్తున్నాడా, ఏడుస్తున్నాడా? వీడేదో ఎవడో ఉద్యోగం ఇస్తే అది చేస్తున్నాడో, అక్కడ జీతం ఇస్తున్నాడో అది చేస్తున్నాడు. కానీ వాడు ఉద్యోగం ఇవ్వకపోతే ఏం చేసేవాడు, జీతం ఇవ్వకపోతే ఏం చేసేవాడు, వాడు ఉద్యోగం నుంచి తీసేస్తే ఏం చేసేవాడు, జీతం సహం కోసేస్తే ఏం చేసేవాడు, ఇవన్నీ ఆలోచించకుండా ఏం చేస్తాడు, ఇన్నిటికీ వీడు రెస్పాన్సిబుల్ అనుకుంటాడు. వీడు ఉద్యోగం ఇచ్చినటువంటి వాడి మీద వీడు రెస్పాన్సిబులా, నడ్డు మీద అంటాడు వాడు విన్నాడంటే. కానీ ఇవన్నీ కలిపి వీడు ఏమని ఊహిస్తున్నాడు, ఈ భార్య పిల్లల్ని మనం పోషిస్తున్నామని ఊహిస్తున్నాడు. అలాంటిది మనకి డబ్బు చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? వీళ్ళంతా ఏమైపోతారు? మనం పుట్టక ముందు ఏమైపోయారు జనం? చిన్న సింపుల్ పాయింట్. మనం పుట్టక మునుపు మరి జనం లేరా? వాళ్ళతో బతకలే. తర్వాత భర్తలు జబ్బు చేసి అర్ధాంతరంగా మధ్యలో చనిపోతే భార్య పిల్లలు చచ్చిపోయినారా, మిగతా వాళ్ళంతా చూస్తున్నాం కదా. కానీ అస్యూమింగ్ టూ మచ్, ఏం చేత ఈ అభిప్రాయాలు అడ్డం పడతాయి ఇక్కడ ఉన్నాయి కనుక. ఇక్కడ ఫారమ్స్ అన్ని కూడా అడ్డం పడతాయి. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే దీంతో తాసాం అనాదిత్వం. ఎప్పుడు పుట్టినాయి ఈ ఫారమ్స్ అంటే నీ అబ్బ దగ్గర నుంచి, నీ అమ్మ దగ్గర నుంచి నీకు వచ్చినాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటున్నావే కదా, మనం మొదలెట్టింది మొట్టమొదటిగా ప్రారంభం. మనం పుట్టి పెరుగుతూ ఉంటే పాయసం చూపించి తిన అని నోట్లో వెళ్ళి పెట్టారు అంతే కదా, లేదా బంగారం దంట ముంచి నోట్లో పెట్టారు. మొట్టమొదట మనకి పాయసం అంటే ఏమిటో పిక్చర్ వచ్చింది. ఆ కంచి తర్వాత మనకి అది వదలలేదు కదా. అలాగే మొట్టమొదట చపాతీ అనే పిక్చర్, మొట్టమొదట పకోడీ అనే పిక్చర్. మనం తినేవే కొన్ని వేలు ఉన్నాయి ఐటమ్స్ అన్ని లెక్కేస్తే. అది ఒక్కో దానికి ఒక్కో పిక్చర్ ఉందే లేదా, ఇవి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి కదా. తర్వాత చక్క వీడు పెద్దవాడై వీడు చదువుకుని
కలెక్టర్ చేసి అని అంటూ ఉంటే చిన్నప్పుడల్లా వీడు బడికి వెళ్ళి వీడికి బడికి చేర్చడం దగ్గర నుంచి వీడిని పెట్టే ఇచ్చి స్కూల్కి పంపడం దగ్గర నుంచి వాడికి మనసులో పిక్చర్స్ ఫారం చేస్తున్నావా లేదా. తర్వాత మధ్యలో కొంచెం అయిన తర్వాత చికాగ్గా విసుగ్గా ఉన్నప్పుడు వాడు పలకరిస్తూ ఉంటే ఇలాగే మీరు నన్ను వేధించుకు తింటూ ఉంటారు, చివరికి ఇలాగే నేను అర్థాంతరంగా చచ్చిపోతాను, దాంతో మీరు ముష్టెత్తుకుంటూ పోతారు అంటాడు. బీపీ ఉండి వీడికి. అంటే మొట్టమొదటి తడవగా కుర్రాడికి ఏం ఐడియా వస్తుంది, సడన్ గా చచ్చిపోవటం, ముష్టెత్తుకుంటూ పోవటం, చెంబు ఇట్లాంటి పిక్చర్స్ అన్ని వస్తాయి. అది పోదు, పట్టదు పోరు. ఇంకా మీరు ఎన్ని చేయండి, డస్టర్ పెట్టి తొడవండి, వాడికి మళ్ళీ హిప్నోసిస్ ఇచ్చి వాడిని వాగిస్తే అవన్నీ వాగుతాడు. టేప్ రికార్డు క్యాసెట్ కొట్టినట్టు. ఒక ఆవిడికి అస్సలు ఇంగ్లీష్ ఓ ముక్క రాదు. అలాంటిది ఒక రకమైన ఆవేశంలోకి వెళ్ళిపోతే చాలా స్టైలిష్ ఇంగ్లీష్ వండర్ఫుల్ గా మాట్లాడేది. బ్రహ్మరాక్షస్ పట్టింది అన్నారు. ఏమీ లేదు, వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప ప్రొఫెసర్, సంస్కృతం అది వచ్చు, వేదం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, స్కాలర్. అంటే అవన్నీ ఆయన మాట్లాడే, ఇప్పుడు మనం వింటూ మాట్లాడేవన్నీ కూడా లోపల రికార్డ్ అయి ఉంటాయి, ఎక్కడికి పోవు. ఏమండి, మనం శరీరం వదిలిపెట్టాక కూడా రికార్డ్ అయి ఉంటాయి స్పేస్లో. దాంట్లోంచి తీసి పుస్తకాల్లో కాపీ చేసి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. చోటులో ఉంటే పుస్తకాలు, చోటులోంచి పుస్తకాలు కాపీ చేసి బ్లెవెట్స్కి సీక్రెట్ డాక్టర్ని రాసినటువంటి కథ మీరు చదివినట్లయితే తెలుస్తుంది. పుస్తకాలు గుహల్లో ఉన్నాయండి. వీళ్ళు వెళ్ళి చూస్తే గుహల్లో ఏమి ఉండవు, కానీ ఒక గుహ నిండా పుస్తకాలే ఉంటాయి. బయటికి లాగి కావలసినటువంటి పేజీ తీసి చదివి కాపీ చేసేసి మళ్ళీ అక్కడికి ఆ పుస్తకాలు, భౌతికంగా పుస్తకం ఉండదు, స్పేస్లో ఉంటుంది. అది వరకు ఉన్నటువంటి మోసం చేయబడిన ఒక పుస్తకం చోట్లో ఉంటుంది. అంటే మెమరీస్ ఆఫ్ స్పేస్ ఉంటాయి, దాంట్లోంచి తీసుకుని రాస్తారు. అలాగే బ్లెవెట్స్కి రాసినటువంటి పుస్తకాల్లో ఆవిడ కొటేషన్స్ ఇచ్చినటువంటి వాటిలలో కొన్ని ఎందులోంచి కొటేషన్స్ ఇచ్చిందో పుస్తకాలు దొరకలేదు. ఆవిడ చనిపోయిన తర్వాత 12-13 ఏళ్ల తర్వాత భూమిలోంచి తవ్వితే బయటపడ్డటువంటి పుస్తకాలు ఉన్నాయి, అందులో దొరికినాయి. ఆవిడిచ్చిన కొటేషన్స్ అందులో ఉన్నాయి. అంటే పుస్తకాన్ని ఎక్కడ చూడవచ్చు, మనం ఎరుగున్నటువంటి భౌతిక ప్రపంచంలోనే చూడక్కర్లేదు, స్పేస్లో కూడా చూడవచ్చు. అంటే ఇదివరకు ఒకప్పుడు ఉండి డిస్ట్రాయ్ చేయబడినటువంటి బుక్ స్పేస్లో ఉంటుంది, ఎక్కడికి పోదు, ఫిజికల్ మ్యాటర్ ఉండక్కర్లేదు. ఇట్లాంటి రూపాలు ఇన్ని లోకాల్లోనూ మన దగ్గర ఉంటాయి. కనుక రూపాన్ని ఫారం అంటారు, దీన్ని కాన్షియస్నెస్ అంటారు. కాన్షియస్నెస్ లోంచి ఫారం ఎప్పుడు ఫారం అయింది అంటే మన తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి వచ్చినాయి. అక్కడి నుంచి మనవి సొంతం మొదలెట్టినాయి, అంతే కదా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మనకు పోయి ఉంటాయి. అయితే వాళ్ళు చదువుకున్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు కొన్ని మరిచిపోయినట్టు, కొన్ని పోయి మన కొత్తగా మనం ఉంటున్నటువంటి వరల్డ్లో, ప్రపంచంలో ఎవరినెవరైతే కలుసుకుంటున్నాం, ఏ ఏ ఉద్యోగాల్లో ఉంటున్నాం, వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలన్నీ మన దగ్గర ఉంటాయి. దీంతో కొత్త అభిప్రాయాలు కొత్త వస్తూ ఉంటాయి. అలాగే మన పిల్లలకి మన దగ్గర నుంచి ఇందులో ఉన్నవి కొన్ని సంక్రమిస్తాయి. వాళ్ళ ప్రపంచం ఎట్లా ఉందో తర్వాత అవి కొన్ని వాళ్ళకు వస్తూ ఉంటాయి. అందుకని ఎక్కడి నుంచి మొదలెట్టినాయి ఇవంటే మనం చెప్పిన సూత్రంలో రాసాం అనాదిత్వం, ఈ రూపములకు అనాదిత్వం, ఆది లేదండో మొదలని చెప్పడానికి వీల్లేదు. ఎప్పటి నుంచో రూపాలు వస్తున్నాయి. ఇది మాత్రం రూపాలకు అతీతంగా ఉన్నది. అంటే మనకి ఐడియాస్ రాకుండా మైండ్ని ఎవరన్నా ఊహించి చూడండి. మీకు వచ్చిన ఐడియాస్నే తెలియగలరు కానీ మైండ్ని తెలియగలరా? కానీ ఐడియాస్ మైండ్ కాదని ప్రతి ఫూలు చెబుతాడు. ఐడియాస్ మైండ్ ఏమిటి? కోనేరు, నువ్వు కోనేరులో వచ్చినటువంటి అలలు ఒకటేనా? ఏమండి, నదిలో ఉన్న అలలు ఒకటేనా? నది లాంటిది మీ మనస్సు, నదిలో వచ్చిన అల లాంటిది మీ అభిప్రాయం. మనస్సుకి అభిప్రాయాలకి ఉన్నటువంటి భేదం అది. కనుక ఇవన్నీ అభిప్రాయములను మనం అంటాం. వీటిని ఫారమ్స్ అని చెప్పి పెద్దలు చెబుతారు. ఇది ఫారం లేనటువంటిది. మనలో నామరూపాత్మకం లేనటువంటి ఉట్టి ప్రజ్ఞ ఒకటి ఉంది, స్వచ్ఛమైనటువంటిది, స్వతసిద్ధము, శుద్ధము అయినటువంటి. దాన్నే ఆత్మ లేక నేను తాను అనే పేరుతో చెబుతాం. కానీ మనం ఆత్మ అనే పేరు పెట్టినా, నేను తాననే పేరు పెట్టినా ఇక్కడనే మాట్లాడుతూ ఉంటాం కనుక అది మనం ఎరగం. ఎందుకని రూపాలతోనే మనం ఎరుగుదాం కనుక. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఇది అసలైన శాశ్వతమైనటువంటి.
కానీ సృష్టిలో జీవులు ఉండటం మొదలెట్టిన తర్వాత మొదటి నుంచి ఉన్న రూపాలన్నీ కూడాను ఇప్పటిదాకా కూడా ఉండి మనం మీద పని చేస్తున్నాయండి అన్నాడు. అందరి మీద పని చేస్తూనే ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి, వాళ్ళ తాతల దగ్గర నుంచి అలా వస్తున్నట్లు. అందుకని ఉదాహరణకి ఎట్లా తెలుస్తుంది అంటే, మనం బాగుండాలి, ఇంకో 10 సంవత్సరాలు బాగా ముసలితనం వచ్చే వరకు కూడా దీర్ఘాయువుగా ఉండాలి. ఏం చేత? దీర్ఘాయువుగా ఉన్నవాళ్ళని మనం చూస్తున్నాం, దీర్ఘాయువుగా లేని వాళ్ళని మనం చూస్తున్నాం, మధ్యన అర్ధాంతరంగా వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తున్నాం, నిండుగా ఉన్నటువంటి వాళ్ళని 100 ఏళ్ళు బతికిన వాళ్ళని అప్పుడప్పుడు చూస్తున్నాం, 90 ఏళ్ళు కనీసం బతికిన వాళ్ళని, 80 ఏళ్ళు బతికిన వాళ్ళని చూస్తున్నాం. వీటి తాలూకు పిక్చర్స్ ఉన్నాయి మనసులో, వాటి తాలూకు పిక్చర్స్ ఉన్నాయి. కనుక అందరికీ సమానంగా ఉంటున్నటువంటి ఒకనొక పిక్చర్ ఏమిటి? దాని పేరు జీవితేచ్ఛ అని అంటారు. అంటే ది విల్ టు లివ్. అది దానికంటే నిదర్శనం ఇంకేమిటి లేదండో నేను చెబుతున్నాడు ఇక్కడ. దానికంటే మీకు టెస్ట్ ఇంకేం లేదు, అనాది అని చెప్పి ఈ రూపాలు అనాది అని చెప్పడానికి. జీవితేచ్ఛ మనకు ఉంది, జీవిద్దాం, బతికుందాం. మన తండ్రికి తల్లికి ఉంది, లేకపోతే బతికే వాళ్ళు కాదు కదా. టెస్ట్ అంతే, అంటే సెక్స్ వాళ్ళకి తెలుసు అన్నట్టు, లేకపోతే మనం పుట్టేవాళ్ళం కాదు కదా. డైరెక్ట్ టెస్ట్ అది. అదేమిటి 20th సెంచరీలోనే సెక్స్ పుస్తకాలు వచ్చినాయి, అంతకుముందు సెక్స్ ఎరగరట అంటే మనం ఉండేవాళ్ళం కాదు. ఆ థియరీ కరెక్ట్ అయితే వాళ్ళు సెక్స్ ఎరగరట అంటే మనం ఉంటాం, అసలు మనం ఉంటాయా టెస్ట్ అన్నమాట. వాళ్ళు ఎరుగుతురా, ఎంతకంటే బాగా ఎరుగుతుంట అంటానికి. అలాగే ఈ ఫారమ్స్ కూడా రమణ నువ్వు వెళ్ళొచ్చా చెప్పారా? కిట్లో వచ్చి తెలివి వచ్చిందా ఇంకా రాలేదా? పర్వాలేదు. కనుక దీన్ని మనం ఎరుగుదాం. ఇవేమో అనాదిగా వస్తూ ఉన్నాయి. అనాదిగా వస్తూ ఉన్నాయి అనేవి కొన్ని తప్పకుండా మన నిదర్శనంగా ఉన్నాయి. మనం జీవించుతున్నంట, జీవించి ఉండాలి, బతికి ఉండాలి. దారిలో మనకి యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇంటికి వెళ్ళి మన వాళ్ళని చూడాలని ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అన్నాడు అంటే, నీ అబ్బకి ఉన్నది, తాతకి ఉన్నది, వాడి తాతకి ఉంది, అది అనాది. అంటే విల్ టు లివ్. మొట్టమొదట పుట్టినటువంటి జీవరాశి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అది ఉంది. కనుక ఇంతకంటే నిదర్శనం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫారమ్స్ ఉన్నాయని చెప్పడానికి, రూపాలు ఉన్నాయని చెప్పడానికి. అంటే ఆత్మ కాక అనాత్మ, అంటే ఆత్మచే చేయబడినటువంటి రూపములు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయనటానికి ఆశిషో నిత్యత్వాత, ఆశిషముల నిత్యత్వం ఉండుట వలన అన్నాడు 10వ సూత్రం. మనం ఇంగ్లీష్ చెప్పుకున్నాం 10వ సూత్రానికి. ఆయన జ్వాల్కూల్ గారు చెప్పినటువంటి ఇంగ్లీష్లో అది కూడా 10వ సూత్రాన్ని చెప్పుకోండి. డిజైర్ టు లివ్ బీయింగ్ ఎటర్నల్, వెంటనే వేసేయండి. డిజైర్ టు లివ్ బీయింగ్ ఎటర్నల్, కామా, దీస్ మైండ్ క్రియేటెడ్ ఫారమ్స్, these mind created forms are without known beginning, అది దీని సంగతి. అందుకనే వీటి విలువ తెలిసినటువంటి మన పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే, సంప్రదాయం ఊహ చేయటం కూడా అభ్యాసం చేసుకుని ఉంచుకునే మనస్సు. లేకపోయేటప్పటికి ఏమవుతుంది? ఏది ఊహ చేస్తే మనకి 10 మందికి శ్రేయస్సో అది తెలియటం పోతుంది. ఏది ఊహ చేస్తే మనకి 10 మందికి అరిష్టం, అది అరిష్టం ఉందని కూడా తెలియటం మనకి వీలుండదు ఈ ట్రైనింగ్ లేకపోతే. అప్పుడు ఏమవుతుంది? మరి ఇప్పుడు 20వ శతాబ్దంలో నానా రకాలైనటువంటి ఊహలు మనం చేస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మీద కూడా అవి మంచిగాను చెడ్డగాను పనిచేస్తున్నాయా లేదా? ఉదాహరణకి భార్య భర్త
పాతివ్రత్యము, ఏకపత్ని వ్రతము, శీల సంపద. వీటి యందు ఫారమ్స్ ఉన్నటువంటి నాళ్ళు ఆ ఫారమ్స్ ఊహించేవాడి చేత పోషింపబడ్డాయి. అవి వీళ్ళను పోషించాయి. అంటే శీల సంపద మొదలైనటువంటి సపోజిషన్సే కానీ రక్షిస్తాయి. కానీ తెలియనటువంటి మూర్ఖుడు ఏమంటాడంటే ఇది ఉట్టి ఊహలే కదా, సపోజిషన్సే కదా, అంతకంటే దీనికి బేసిస్ లేదు కదా అంటాడు. వాడు చెప్పింది ఒకందుకు రైటే గాని దానిపైన వీటిని ఎందుకు వాడుతున్నారో ఎక్స్పర్ట్స్ అది వాడికి తెలియదు, గుడ్డివాడు. ఏమండి ఇప్పుడు చీట్ల ప్యాక్ అంటే ఏమిటో తెలియనటువంటి నబోటి వాడు